సార్ నా పేరు సుబ్బరాయనండి. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈయన బి పెద్దన్న గౌడ్ రాష్ట్ర సెక్రటరీ జనరల్, ఎస్ మున్నయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే మా పెద్దన్న లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులారా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యి విశ్రాంతి జీవితం గడపవలసిన మేము ఈ సమాజం ప్రమాదంలో ఉందని, రాష్ట్రం అత్యంత దారుణమైన ప్రమాద పరిస్థితుల్లో అంచుల్లో ఉందని, ఆర్థిక పరమైన దుస్థితిలో ఉందని మేము వయసును కూడా లెక్క చేయకుండా రాష్ట్ర పర్యటన చేస్తూ ప్రజల్ని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని ఒక రాష్ట్ర రాజకీయ పార్టీగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పేరుతో ప్రజలను ఎడ్యుకేట్ చేసే భాగంలో ఈరోజు నెల్లూరు పట్టణానికి వచ్చాం. మిత్రులారా, 3.5 శతాబ్దాలు ప్రభుత్వ సర్వీస్ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నటువంటి మాకు ఆర్థిక పరమైన భరోసా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల పెన్షన్స్ మాకు సకాలంలో ఇవ్వకుండా ప్రతి నెల 18, 20 తారీఖుల వరకు పెన్షన్స్ జాప్యం చేయటం, మాకు రావాల్సినటువంటి బకాయిలు మరి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వ్యతిరేక ప్రభుత్వం ఈ జగన్మోహన్ ప్రభుత్వంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా క్వాంటమా పెన్షన్ అనేటువంటి ఒక సౌలభ్యం కల్పించినటువంటి క్వాంటమా పెన్షన్ జీవోను తగ్గించి వేసి ఈరోజు వృద్ధులైనటువంటి మా అందరికీ తీవ్రమైన అన్యాయం చేసి ఈ రోజుని మరలా ఎన్నికల రూపంలో ఇప్పుడు వచ్చేటప్పటికి మా క్వాంటమా పెన్షన్ రెస్టోర్ చేస్తానని చెప్పకుండా ఈ రోజుని కేంద్ర ఎన్నికల కమిషన్కు తనకు అనుకూలురైనటువంటి కొంతమంది నాయకుల్ని ప్రలోభాలకు గురి చేసి వారితో ఒక లేఖ రాయించుకొని క్వాంటమా పెన్షన్ రెస్టోర్ చేస్తూ మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని ఒక లేఖ తీసుకొని కేంద్ర ఎన్నికల కమిషన్కు రాసి మనందరినీ మరలా మోసం చేసే దిశగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. జనరల్గా ఈ ఎన్నికలు జరుగుతుండగా, ఎలక్షన్ కోడ్ ఉండగా అటువంటి స్కీమ్స్ ఏవి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వదు. అది తెలుసుండి మనకేదో మేలు చేస్తున్నారని మనల్ని ప్రలోభ పెట్టాలని క్వాంటమా పెన్షన్ రిస్టోర్ చేస్తూ మేము ఇవ్వబోతున్నాం, కేంద్ర ఎన్నికల కమిషన్కి రాయబోతున్నాం, వాళ్ళు కనుక అంగీకరిస్తే మేము ఇస్తాం, ఒకవేళ అంగీకరించకపోతే చంద్రబాబు నాయుడు మాత్రం అడ్డుపడి క్వాంటమా పెన్షన్ రాకుండా మీకు అన్యాయం చేశాడనేటువంటిది ఒక ప్రచారం చేసి మనల్ని మోసం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజుని సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాయబోతున్నారు. దయచేసి తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర పెన్షనర్లరా, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మనకు పూర్తిగా వ్యతిరేకం. మనకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు చేయకుండా ఉన్న సౌకర్యాలు తొలగించినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో యువతంతా కూడా అన్యాయం అయిపోతుంది. చదువులు కొని ఉద్యోగాలు లేకుండా యువత ఈ రోజున యూనివర్సిటీలు, కాలేజీలు నిరుద్యోగులను తయారు చేసే కార్ఖానాలుగా తయారైనవి తప్ప ఉద్యోగ కల్పనకు ఉపయోగపడే సౌకర్యాలు ఈ రోజున రాష్ట్రంలో లేవు. ముఖ్యంగా రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఎక్కడా కూడా పరిశ్రమలు రావు. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నాయి. దయచేసి తాత్కాలికమైన ప్రయోజనాలను ఆశ చూపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎలక్షన్లో ఉద్యోగులారా, ఉద్యోగ కుటుంబ సభ్యులారా,
అదే రకంగా పెన్షనర్స్లారా, పెన్షనర్స్ కుటుంబ సభ్యులారా, తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క మనకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి సమాజాన్ని బాగు చేయండి. కేవలం మన ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, యువత భవిష్యత్తు కావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, రాష్ట్ర శ్రేయస్సు కావాలన్నా, దయచేసి గంజాయి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నా చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించవలసిన బాధ్యత సీనియర్ సిటిజన్స్ కనుక ముందుకని మీకు మనవి చేస్తూ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం తెలుగుదేశం అభ్యర్థుల్ని, అలాగే కూటమి అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థుల్ని, శాసనసభ అభ్యర్థులను అందరినీ గెలిపించమని ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క మన ఉద్యోగులకి పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే ప్రక్రియలో మీరందరూ కూడా చేయూతనిచ్చి రాష్ట్రాన్ని రక్షించమని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. పెన్షనర్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రింట్ మీడియా మిత్రులకు, ఇక్కడికి చేసిన పెద్దలు, పెన్షనర్స్ పెద్దలకు, ఇతర అందరికీ కూడా నేను ఆంధ్రప్రదేశ్ జిల్లా పెన్షనర్స్ సంఘ అధ్యక్షునిగా, ఏపీ పెన్షనర్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. సరే, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క 5 కోట్ల మంది ప్రజానీకంలో ఏదో కొంతమంది తప్పితే మిగతా వాళ్ళందరూ దాదాపు 90% చాలా నిరుత్సాహంతో ఈరోజు జీవిస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యలు అన్నీ కూడా నిర్వీర్యం చేసేసినాడు. ఎక్కడ కూడా అంత రివర్స్ పాలన చేసేసి ఇవ్వవలసింది ఇవ్వకపోగా ఉన్నవన్నీ తీసేసిన చరిత్ర ఈ ముఖ్యమంత్రికి ఉన్నది. చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగిన విందలు విడ్డూరాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ల్యాండు, శాండు, మైను, వైను ఈ మొత్తం 4ని దోచేసి ఈరోజు వాళ్ళ అనుయాయులకు అప్పచెప్పేసి మొత్తం అంతా ఇంకా మిగిలినది ఒక్కటే ప్రజల యొక్క ఇళ్ల స్థలాలు, ఖాళీ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. అవి కూడా త్వరలో ఆయన పేరుతో పెట్టుకొని మనకు డూప్లికేట్స్ ఇచ్చేసి అవి కూడా రేపు ప్రభుత్వం వస్తే అవన్నీ కూడా దోచుకునే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు పెన్షనర్స్ చాలామంది, ఎందుకంటే చిన్న పెన్షన్ 10,000, 9,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకు 5, 6 తేదీలతో పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? వాళ్ళ ట్యాబ్లెట్స్ ఏమి, వాళ్ళ జీవితాలు ఏమి, వాళ్ళ పిల్లలు ఏమి, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇంత దరిద్రపు పాలన మాత్రం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మరి మనం తప్పకుండా, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుదురున్నప్పుడు 43% ఫిట్మెంట్ ఇచ్చి 63% డిఏ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయే విధంగా డబుల్ బేసిక్ ఇచ్చిన ఘనత ఆయనకు ఒక్కరికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన అభివృద్ధి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. గతంలో 14 సంవత్సరాల కాలంలో ఏదో కొంతమంది ఇప్పుడు కూడా అంటుంటారు కానీ అటువంటి పరిస్థితి మాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇంతవరకు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మాకు రావాల్సిన కరువు భత్యం అరియర్స్ను ప్రతి 14 మాసాలకు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇచ్చేవారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. 2018 నుంచి రావాల్సిన డిఏ బకాయిలు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు యావరేజ్ అందరికీ పెండింగ్ ఉన్నాయి. అది కాకుండా ఊరికే ప్రతి ఒక్కటి జీవోలు ఇవ్వడము, ఆ జీవోలు అన్నీ కూడా నిర్వీర్యం చేయడము, మొత్తం రివర్స్ పాలన, అసలు అన్యాయమైన పాలన. ఇటువంటి పాలన మనం భవిష్యత్తులో చూడబోము. అందుకే మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సోదరులారా, ప్రజలారా ఆలోచించండి. మనకు ఇటువంటి వ్యక్తి కావాలన్నా, మన సమాజాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులు కావాలన్నా, అటువంటి దాన్ని మనం ఎంచుకొని భవిష్యత్తులో మన ఓటును, ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన మనం చూసాం. ఆయన దార్శనికుడు. దాదాపు 20-30 ముందుకు ఈ రాష్ట్రం ఎట్లా నడిపిస్తే బాగుంటుందని ఆలోచన చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తినే మనం ఎన్నుకుందాం తప్పకుండా. అందరూ కూడా నెక్స్ట్ మన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి వేయించి గెలిపించి మన అందరి భవిష్యత్తు బాగుండడానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎస్ మున్నయ్య. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఉంటున్నాను. మీడియా మిత్రులకు, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మాజీ ఎన్జిఓ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున మేమంతా ప్రచారంలో ఉన్నామంటే ముఖ్య కారణాలు 2. నెంబర్ 1, ఈ యొక్క ప్రభుత్వం సైకో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రివర్స్ పరిపాలనను ప్రజలకు అందించడమే కాకుండా మాకు 11వ పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఇవ్వడం జరిగింది.
అందులో ప్రధానంగా ఉద్యోగులకు పెన్షనర్లకు చాలా నష్టాలు జరిగినాయి. ఉద్యోగులకు జరిగిన నష్టాల కంటే పెన్షనర్స్కు మాకు పూర్వం నుంచి లభిస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 10% నుండి 7%కు 15% నుంచి 12%కి కుదించి వేసినాడు. అందువల్ల ప్రతి పెన్షనర్ నష్టపోయినాడు. అంతేకాకుండా పెన్షనర్స్ ఈరోజు అనేక విధములుగా బాధపడుతున్నారు, అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇంకా 2018 నుండి మాకు డిఏ అరియర్స్ ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రావాలా, అది ఎగరగొట్టేసినాడు. మొత్తం మీద రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, చిరు ఉద్యోగులకు ఇవ్వవలసిన బాకీలు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎగరగొట్టి అతను ఈ ప్రభుత్వం పతనమవుతా ఉంది, ప్రభుత్వం దిగిపోతుంది, ప్రభుత్వం గద్దె దిగుతుందనేది జగన్కు తెలిసి మాకు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎగరగొట్టినట్లే అవుతుంది. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో మాకు 43% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చినాడు. 10 నెలల అరియర్స్ కూడా మాకు ఆయన ఇవ్వడం జరిగింది. అట్లే మిగతా రాయితీలు ఏది కూడా ఒక్క రాయితీని కూడా తీసేయలే ఆ రోజుల్లో. మరి 2019 నుంచి 2024లో ఈ జగన్ సైకో ప్రభుత్వంలో మాకు రివర్స్ పీఆర్సీ 23% ఇవ్వడం జరిగింది. అట్లే మాకు అరియర్స్ను ఇవ్వకుండా ఎగనామా పెట్టడం జరిగింది. ఇప్పుడు 3 డిఏలు ఈరోజు ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 డిఏలు కూడా ఇవ్వకుండా అవి దొంగ జీవోలు, దొంగ నాటకాలు ఆడుతూ ఏదో జీవో ఇస్తూ ఆ జీవో ఎప్పుడో 2026, 2030లో మీకు అరియర్స్ ఇస్తామన్నట్టు మోసపూరితమైనటువంటి కుట్రలతో ఈ జగన్ ప్రభుత్వం ఉంది. అందుకే మేమంతా ఈరోజు ఉద్యోగులకు, ఈ యొక్క ఆంధ్ర పెన్షన్ పార్టీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, చిరుద్యోగులకు, మరి అట్లే నిరుద్యోగులకు అందరికీ ఒక అప్పీల్ ఏమంటే, అయ్యా ఈ యొక్క జగన్ను నమ్మొద్దు. ఇతను పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేసినాడు. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, మోసం చేసినాడు. తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు, అది మోసం చేసినాడు. డబుల్ అంతకంటే ఎక్కువ విపరీతమైన రేట్లతో ఈరోజు 60 లక్షల భవన కార్మికులు, కార్మికులు అయితేమి, మరి ఇతర చిన్న కార్మికులైతేమి అందరినీ కూడా ఈ మద్యం వల్లనే చాలా మోసం చేసి మద్యం వల్ల నష్టపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఒక్కసారని మరోసారని మోసపోగాకండి జగన్ మాయమాటలకు. తప్పకుండా ఈ కూటమి అభ్యర్థులను నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సీఎం చేయాలా, సైకిల్ రావాలా, సైకో పోవాలా అనే నినాదం మీద మీరందరూ పనిచేసి ప్రతి ఒక్క కూటమి అభ్యర్థిని, ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి ఎంపీని గెలిపించేదానికి శాయశక్తులు అందరూ కృషి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.